హాయ్ హలో వెల్కమ్ టు ప్రవల్క థ్రెడ్ బ్యాంగిల్స్. ఎప్పుడు బ్యాంగిల్స్ అయిపోతుంది కదండి. సో లాస్ట్ వీడియోలో ఇయర్ రింగ్స్ మేక్ చేసాం. ఈసారి సెంటర్ క్లిప్ అయితే మేక్ చేస్తున్నానండి. ఈసారి సెంటర్ క్లిప్ మేక్ చేసేది కొంచెం స్పెషల్ అండి. ఎందుకంటే ఇది మా అమ్మగారి కోసం అయితే మేక్ చేస్తున్నానండి. మా అమ్మగారు అయితే చాలా రోజుల నుంచి అందరికీ మేక్ చేస్తున్నావు కదా, నాకు ఏదైనా చేసి ఇవ్వు అని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. కానీ నాకు కొంచెం టైం కుదరక అసలు చేయలేదండి. సో అందుకోసమనే ఇప్పుడైతే మేక్ చేసి ఇస్తున్నానండి. మా అమ్మగారికి సెంటర్ క్లిప్ అయితే ఇస్తున్నాను. సో మీరు కూడా ఎవరైనా మీ అమ్మగారికి ఇవ్వాలి అనుకుంటే ఇదైతే ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా నీట్గా అయిపోతుంది. సో మీకైతే ఏ విధంగా చేయాలో నేనైతే చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అయితే వీడియో చూసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మీకు రౌండ్ షేప్ అనేది వస్తే పర్లేదు. B7000 గ్లూతో OHP షీట్ పైన డైరెక్ట్గా వేసేసుకోండి. లేదు కొంచెం మళ్ళీ ఇబ్బంది పడడం ఎందుకు అనిపిస్తే చక్కగా పేపర్ పైన రౌండ్ షేప్ని డ్రా చేసేసుకొని దానిపైన OHP షీట్ పెట్టుకొని ఈ విధంగా పౌల్ చైన్తో ఇలా పెట్టేసుకోండి. నేనైతే అందుకే అది కూడా మీకు చూపిస్తున్నాను. నీట్గా వస్తుందండి. అలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన కూడా పౌల్ చైన్ ఇంకొక లైన్లో పెట్టేసుకోండి. ఇలా 2 లైన్స్ అయితే వస్తాయి. పౌల్ చైన్ అనమాట. నెక్స్ట్ మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని B7000 గ్లూ అప్లై చేసుకొని ఇక్కడ మూన్ షేప్ కుందన్స్, గ్రీన్ కలర్ కుందన్స్ అయితే వాడుతున్నానండి. నేనైతే పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చేస్తున్నాను. మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ అయితే మీరు చేసుకోండి. ఈ విధంగా మూన్ షేప్స్ అన్నీ పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మాత్రం నేను 6K ఐ షేప్ కుందన్స్ అయితే వాడుతున్నాను, పింక్వి. ఒకసారి చూడండి నేను ఏ విధంగా పెట్టుకుంటున్నానో. ఒకదాని పక్కన ఒకటి వచ్చేలా పెట్టుకోండి. ఇలా మనం ఒక ఫ్లవర్కి మిడిల్లో చిన్న గ్యాప్ వస్తుందండి. ఆ గ్యాప్లో అయితే నేను 6K ఐ షేప్ గ్రీన్ కలర్ కుందన్ అయితే పెట్టుకుంటున్నాను. మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది. వీడియోలో చాలా క్లారిటీగా చూపిస్తున్నాను. ఒక ఫ్లవర్కి మధ్యలో 6K ఐ షేప్ గ్రీన్ కలర్ కుందన్ అయితే పెట్టేసుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మీకు గ్యాప్ వచ్చినట్టు ఉండదండి. చాలా నీట్గా ఉంటుంది. మధ్యలో మనకి గ్రీన్ కూడా బాగా కనిపిస్తుంది. పింక్ మధ్యలో గ్రీన్ చాలా బాగా కనిపిస్తుంది కదండి. సో నేను ఈ విధంగా మొత్తం ఇలానే మొత్తం కూడా పెట్టేసుకోండి. అంతేనండి. ప్రాసెస్ అయితే పెద్దగా ఏమీ ఉండదు. అందరికీ తెలిసిందే కదా లోటస్ అయితే. అలా వేసేసుకోండి అంతేనండి. మొత్తం నేనైతే వేసుకొని అయితే మీకు చూపిస్తాను చూడండి. అంటే ఎందుకు నేను ఇన్ని ఫ్లవర్స్ చేస్తున్నానంటే కొంచెం ఇంకా ఎవరికైనా తెలియకపోయినా కొంచెం నేర్చుకుంటారు కదా అని చెప్పేసి అయితే నీట్గా చూపిస్తున్నాను ఏ విధంగా వేసుకోవాలో. మిడిల్లో గ్యాప్స్ వస్తాయి. గ్యాప్స్ని కూడా ఆ విధంగా కవర్ చేసేసుకోవాలండి. మనం ఇలాగా గ్రీన్ కలర్ కుందన్ పెట్టుకొని పెట్టేసుకోవాలి. ఒకదాని పక్కన ఒకటి వచ్చేలాగా మనం పెట్టుకునేటప్పుడే అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి. గ్లూ అయితే తొందరగా డ్రై అయిపోతుంది కాబట్టి మీరు కొంచెం గ్లూని అప్లై చేస్తూ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందండి మీకు. అందుకనే చెప్తున్నాను నేను. ఈ విధంగా అయితే నేను మొత్తం వేసేసుకున్నాక మీకు చూపిస్తానండి ఎలా వస్తుందో. చూసారు కదండి. ఈ విధంగా అయితే నేను వేసేసుకున్నాను. నెక్స్ట్ దీనిపైన మనం మళ్ళీ లేయర్లా వేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే B7000 గ్లూని అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని మళ్ళీ పింక్ కలర్ కుందన్స్ని అయితే పెట్టేసుకోండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అండి, వీలైనంత వరకు ఒక్కొక్క ఫ్లవర్ దగ్గర మాత్రమే మీరు గ్లూ అప్లై చేసి వెంటనే పెట్టేస్తుండండి కుందన్స్ని. ఎందుకంటే గ్లూ అనేది డ్రై అయిపోతుందండి. అందుకోసం అనే చెప్తున్నాను. మ్యాక్సిమం 2 ఫ్లవర్స్ గ్లూ వేసేసి వెంటనే పెట్టేసుకోండి. ఎక్కువ అన్ని ఫ్లవర్స్కి వేసేసి లాస్ట్లో అన్నీ ఒకేసారి పెట్టుకుంటామని అయితే చేయకండి. అలాగే నేను ఇక్కడ గ్రీన్ కలర్ కుందన్ని కూడా పెట్టుకున్నానండి. అదే 3mm రౌండ్ కుందన్ని ఇలా పెట్టేసుకోండి. మొత్తం పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ మనకి గ్రీన్ కలర్ కుందన్ అయితే ఉంది కదండి, ఐ షేప్ కుందన్. అక్కడ కూడా నేను 3mm గ్రీన్ కలర్ కుందన్ అయితే పెట్టుకుంటున్నాను. అంటే కొంచెం అలా పెట్టుకోవడం వల్ల బాగుంటుందని చెప్పేసి అనిపించిందండి. అందుకే పెట్టుకుంటున్నాను. అలాగే దాని కిందన కూడా జర్కన్ స్టోన్ పెట్టానండి. ఒకసారి అయితే మీరు చూడండి వీడియోలో. జర్కన్ స్టోన్స్ కూడా పెట్టుకోవడం వల్ల ఇంకా లుక్ వస్తుంది కదండి, మనకి షైనింగ్గా కనిపిస్తుంది. లుక్ అయితే ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను జర్కన్ స్టోన్స్ కూడా పెట్టుకుంటున్నాను. మీకు వీడియోలో చూపిస్తున్నాను. చాలా క్లారిటీగా చెప్తున్నానండి. నీట్గా అర్థమవుతుంది. ఒకసారి చూడండి ఎంత బాగా వస్తుందో.
ఫైనల్ లుక్ అయితే చూడండి. చాలా బావుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ విధంగా మిడిల్‌లో అయితే గ్లూ అప్లై చేసేసుకొని, ఇక్కడ కూడా నేనైతే లోటస్ వేసుకుంటున్నానండి. మీరు మనకి పైన లోటస్ ఎక్కడొచ్చిందో దానికి ఎదురుగా కిందన మిడిల్‌లో మనకి లోటస్ వచ్చేలా పెట్టుకోవాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. మీరు చక్కగా చూసుకొని జాగ్రత్తగా లోటస్ అయితే వేసేసుకోండి. మీకు పైన ఏ కలర్ కాంబినేషన్‌లో ఉందో అదే లోటస్ అయితే వేసుకుంటున్నాను. కిందనైతే నేను 3x3 స్క్వేర్ కుందన్ వైట్ పెట్టుకున్నాను. అది మిడిల్‌లో అయితే జర్కన్ స్టోన్ ఇచ్చేసానండి. తర్వాతేమో మళ్ళీ నీట్‌గా గ్లూ అప్లై చేసేసుకొని, ఇక్కడ నేను మనకి షుగర్ బీడ్స్ ఉంటాయి కదండీ! షుగర్ బీడ్స్ వాటినైతే చూడండి ఇలా చుట్టూ మనం ఈ లోటస్ చుట్టూ కూడా నీట్‌గా వచ్చేలాగా ఒక్కొక్క లైన్‌లో వచ్చేలాగా రౌండ్‌గా లైన్స్‌లో వచ్చేలా అయితే పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను చూపించటం లేదండి పెద్దగా. ఏ విధంగా వేసుకున్నానో సగం వేసుకొనైతే చూపిస్తున్నాను. మీరు ఇలానే ఫాలో అయిపోండి. మొత్తం కూడా ఇలానే రావాలి టోటల్‌గా. ఎందుకంటే ఈ షుగర్ బీట్స్ పెట్టేటప్పటికి చాలా టైం పడుతుందండి. అంత టైం కూర్చొని చేయాలంటే అంత టైం కూడా ఉండదు కదండీ! సో, చూడండి ఎంత బా వచ్చిందో. నీట్‌గా వచ్చాయండి. ఒక లైన్‌లా వచ్చాయన్నమాట షుగర్ బీట్స్ అయితే. చాలా బా వచ్చిందండి. నేనైతే కట్ చేసేసుకున్నాను నీట్‌గా. చూసారు కదండీ ఎంత బా వచ్చిందో. వ్యాక్స్ షీట్ కూడా ఇలా రౌండ్‌గా కట్ చేసుకున్నాను. ఒక సెంటర్ క్లిప్ కూడా తీసుకున్నానండి. ఇదైతే 5 సెంటీమీటర్స్ అనుకుంటున్నాను సెంటర్ క్లిప్పు. అలానే ఇలా కట్ చేసేసుకున్న తర్వాత వ్యాక్స్ షీటు ఇలా మిడిల్‌లో పెట్టేసుకోండి. మిడిల్‌లో మనకి క్లిప్ అటు ఇటు జరగకుండా వ్యాక్స్ షీట్‌కి క్లిప్ అతుక్కొని ఉండేలా అయితే ఈ విధంగా చూడండి. నేను మిడిల్‌లో క్లిప్‌నైతే పెట్టుకున్నాను కదండీ! ఈ సైడ్‌కి, ఆ సైడ్‌కి ఇలా B7000 గ్లూనైతే అప్లై చేసేసుకొని ఇలా స్టిక్ చేసేసుకుంటున్నానండి. అప్పుడు మనకి వ్యాక్స్ షీట్ అనేది క్లిప్ నుంచి జరగకుండా ఉంటుందండి. కరెక్ట్‌గా ఉంటుంది. అందుకోసమనే అతికించుకుంటున్నాను. ఇలా అతికించుకోండి. ఇలా బ్యాక్ షీట్ అయితే క్లిప్‌కి అతికించుకున్న తర్వాత, ఈ విధంగా బ్యాక్ సైడ్ అండి క్లిప్‌కి బ్యాక్ సైడ్ కూడా మొత్తం B7000 గ్లూ అప్లై చేసుకొని, నేను చూపిస్తున్న విధంగా ఇలా నీట్‌గా అతికించేసుకోండి క్లిప్‌కైతే. క్లిప్‌ని మనకి లోటస్ ఉంది కదండీ! వాటికైతే అతికించేసుకోండి. అతికించుకున్న తర్వాత ఈ విధంగా అండి అలిగేటర్ క్లిప్స్ పెట్టుకోండి. ఊడిపోకుండా ఉంటుందండి. 2 సైడ్స్ కూడా పెట్టుకుంటే మీకు గట్టిగా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కొద్దిసేపైనా అలా ఉంచండి పెట్టేసి. నేను బాగా డ్రై అయిన తర్వాత మాత్రమే చూపిస్తున్నానండి. చూడండి ఎంత బా వచ్చిందో. మధ్యలో మనకిది మీరు క్లిప్‌కి ఇప్పుడు అటాచ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇలా ఉంటే పర్వాలేదు అనుకుంటే అలా ఉంచుకోండి. మీ ఇష్టమని. పెట్టుకున్నా పర్లేదు, తీసేసినా పర్లేదు. మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. ఎంత బా వచ్చిందో చూడండి. క్లిప్ అయితే నాకు చాలా అంటే చాలా అంటే చాలా బా నచ్చిందండి. చాలా బా వచ్చింది. మా అమ్మగారికి కూడా నేను పిక్ పెట్టానండి. ఆవిడకి కూడా బా నచ్చిందన్నారు. చూడండి ఎంత బా వచ్చిందో. ఇలా మీ పేరెంట్స్‌కి ఇలా గిఫ్ట్ ఇవ్వచ్చండి మీరు. చాలా బావుంటుంది. మనకైతే బడ్జెట్‌లోనే ఇది అవైలబుల్‌గా ఉంటుందండి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఏం చేసి చూపించాలో కూడా నాకు కామెంట్ అయితే చేయండి. అవి మేక్ చేయడానికి ట్రై చేస్తానండి. అలాగే ఈ వీడియోలో ఎవరికైనా డౌట్స్ ఉన్నా, ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. మీకు రిప్లై ఇస్తాను నేను ఖచ్చితంగా. ఇలా ఎవరికైనా కస్టమైజేషన్ కావాలి అనుకుంటే కలర్ కాంబినేషన్ అవైలబుల్‌గా ఉందండి. ఏ కలర్‌లో కావాలంటే ఆ కలర్‌లో అయితే కస్టమైజేషన్ చేస్తామండి. అలాగే మీరు జస్ట్ పిక్ పెట్టినా కూడా మేము కస్టమైజేషన్ చేస్తాము. కస్టమైజేషన్ అవైలబుల్‌గా ఉంది. ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కైతే మెసేజ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.